మగాళ్లు హత్య చేస్తే పోలీసులు సులభంగా పట్టుకుంటారు, కానీ లేడీస్ ఈ మధ్య భయంకరమైన హంతకుల్లా మారారు. వాళ్ళు హత్యలు చేస్తే చుక్క రక్తం కూడా కారదు, చిన్న క్లూ కూడా ఉండదు, చివరకు హత్యకు గురైన బంధువులు కూడా గుర్తించలేరు. జాలీ జోసెఫ్ కర్రీ సైనైడ్ హత్యలు చూసాం. ఇలాంటి కిల్లర్ లేడీస్ చేతికి సైనైడ్ వస్తే అంతే సంగతులు. ఎంతో మంది హత్యకు గురైతే కానీ నిజం బయటపడదు. సేమ్ టు సేమ్ గుంటూరు సైనైడ్ లేడీస్ కూడా అంతే. కేరళ కిల్లర్ జాలీ జోసెఫ్ కి అక్కల్లాంటి వారి హంతకులు. అసలేం జరిగిందో చూద్దాం. ఈ గుంటూరు సైనైడ్ లేడీస్ 4 హత్యలు చేశారు. అయితే అదృష్టం బాగుండి మరో 3 తప్పించుకున్నారు. కట్ చేస్తే 4వ హత్యలో దొరికిపోయారు. ఈ హత్యలకు లీడర్ వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి, వెల్ ట్రైన్డ్ ఇన్ కాంబోడియా. సైబర్ నేరాల నుంచి సైనైడ్ హత్యల వరకు బాగా శిక్షణ పొందింది. అంతకు మించి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉంది. కానీ ఈ హంతకి స్కెచ్ చేస్తే చచ్చే వరకు బాధితులు కూడా అనుమానించరు. మోస్ట్ డేంజరస్ సైకలాజికల్ సైకో కిల్లర్ ఈ బుజ్జి. ఈమెకు హెల్పర్ తల్లి రమణమ్మ. తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి జలసాలకు అలవాటు పడ్డారు. మందు విందు పొందు ఇది తప్ప పని చేయాలన్న తపనే లేదు. ఎందుకంటే ఈజీ మనీ కోసం హత్యల మార్గం ఎంచుకున్నారు ఈ కిలాడి తల్లి కూతుళ్ళు. పోలీసులకు కూడా 4వ హత్య కానీ అర్థం కాలేదు. పోలీసులు కసిగా ఓ హత్యను ఛేదించాలని కంకణం కట్టుకున్నారు. అందుకే యాదృచ్ఛికంగా ఈ కేసు బయటపడింది. ఎందుకంటే ఎక్కడో వారికి అనుమానం కలిగింది. అందుకే పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ పట్టుకున్నారు. జూన్ 5, 2023 గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లపూడి గ్రామ శివారు నిర్మానుష్య ప్రాంతం. అక్కడ ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. పోలీసులకు సమాచారం ఇవ్వగానే క్రైమ్ సీన్ కు టీం చేరుకుంది. నాడు ఎస్ఐ మహేష్ కుమార్ వివరాలు సేకరించి అనుమానాస్పద మృతిగా కేసు పెట్టారు. ఆ తర్వాత వచ్చిన ఎస్ఐ వెంకటకృష్ణ వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఇంతకీ ఆ చనిపోయిన మహిళ ఎవరా అని విచారణ చేయగా తెనాలిలోని ఎడ్లలింగయ్య కాలనీకి చెందిన నాగూర్ బీగా గుర్తించారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో నాగూర్ బీ సైనైడ్ కారణంగా చనిపోయిందని తేలింది. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. ఒక సాధారణ మహిళను సైనైడ్ పెట్టి చంపాల్సిన అవసరం ఎవరిది? సైనైడ్ ఎక్కడ దొరికిందని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో తెనాలి డిఎస్పీ జనార్దన్, పొన్నూరు రూరల్ సిఐ కోటేశ్వరరావు, చేబ్రోలు ఎస్ఐ వెంకటకృష్ణ బృందాలుగా ఏర్పడ్డారు. మొదట సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా గమనించగా ఓ ఆటోలో వీళ్లు వస్తున్నట్లు గుర్తించారు. అంతేకాదు సదరు ఆటో డ్రైవర్ ఓ వైన్ షాప్ లో బ్రేజర్ కొన్నాడు. ఆ తర్వాత 4 మహిళలను నిర్మానుష్య ప్రాంతంలో దించేసి వెళ్లిపోయాడు ఆటో డ్రైవర్. పోలీసులు వెంటనే ఆ ఆటో డ్రైవర్ ను పిలిచి విచారణ చేయగా విషయం చెప్పాడు. అప్పుడు రజని అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే చివరి కాల్స్ లో వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి, రజని అనే మహిళ నుంచే హత్యకు గురైన నాగూర్బీకి కాల్స్ వచ్చాయి. ఇక విచారణ చేయగా నాగూర్బీ దగ్గర రజని పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నట్లు తేలింది. దీంతో క్రైమ్ సీన్ కు బ్యాక్ హిస్టరీకి లింక్ కుదిరింది. ఇటు కాల్స్, అటు అప్పు, ఆటో సీన్, చివరకు హత్యకు గురైన నాగూర్బీ. దీంతో పోలీసులు రజనీని అరెస్ట్ చేసి తొక్క తీశారు. అప్పుడే ఈ హత్య బయటపడింది. కానీ దాని వెనుకున్న సైనైడ్ బుజ్జి, ఆమె తల్లి రమణమ్మ సీరియల్ హత్యలు బయటకొచ్చాయి. అంతేకాదు చివరి క్షణంలో యముడు బిజీగా ఉన్నాడేమో కానీ ఓ 3 చివరి నిమిషంలో ప్రాణాలతో బయటపడ్డారనే విషయం పోలీసులకు తెలిసి ఆశ్చర్యపోయారు. ఇంతకు ముందు జరిగిన హత్యలు తమ వరకు రాకుండానే ముగియటం కూడా పోలీసులను ఆశ్చర్యానికి గురిచేశాయి. మరింతకీ ఈ వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి ఎవరంటే గతంలో బతుకుదెరువు కోసం కాంబోడియా వెళ్ళొచ్చింది. అక్కడ సైబర్ నేరాల్లో పాలు పంచుకుంది. అక్కడ నేరగాళ్లకు తన వంతు సాయం చేసింది. అక్కడే సైనైడ్ హత్యల్లో కూడా పాల్గొంది. ఇక అప్పటికే ఆమెకు నేర ప్రవృత్తి పెరిగింది. మనుషులను చంపడం సులభమనే భ్రమలోకి వెళ్లి హంతకురాలుగా మారిపోయింది. ఆ తర్వాత కాంబోడియా నుంచి ఇండియా వచ్చేసింది. అయితే అదే సమయంలో తన అత్త డబ్బులు, ఆస్తులను తనకివ్వకుండా అడ్డుకుంటుందని ఈ బుజ్జి బాగా పగబెంచుకుంది. ఓ రోజున భర్త పని మీద వేరే ఊరు వెళ్లడంతో తన తల్లిని పిలిపించింది బుజ్జి. ఆ తల్లే రమణమ్మ. అంతే, ఇద్దరు కలిసి మర్యాద పేరుతో అత్తకు మద్యంలో సైనైడ్ కలిపి తాగించేశారు. కాసేపటికే చనిపోయింది అత్త. ఇక గుండెపోటుతో చనిపోయిందని పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డబ్బు, నగలను కొట్టేశారు. ఆ తర్వాత విలాసాలకు అలవాటు పడ్డ బుజ్జి భర్తను వదిలేసి తల్లి రమణమ్మ దగ్గరకు వచ్చేసింది. ఇక ఇద్దరూ కలిసి జల్సాలు చేస్తూ బతుకుతున్నారు. అయితే తమ దగ్గర డబ్బులు నిండుకున్నాయి. ఆ వెంటనే పక్కింట్లో ఉంటున్న నాగమ్మ దగ్గరకు వెళ్లారు. అప్పుగా పెద్ద మొత్తంలో తీసుకున్నారు. ఆ డబ్బును కూడా జల్సాలకు వాడారు తల్లి కూతుళ్ళు. ఇక డబ్బు కోసం ఒత్తిడి చేస్తూ ఉండడంతో బుజ్జి, రమణమ్మలు సైనైడ్కు పనిపెట్టారు. నాగమ్మ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకున్నారు. రాత్రి సమయంలో వెళ్లి కూల్ డ్రింక్ తాగమని ఇచ్చారు. అందులో సైనైడ్ కలిపారని తెలియని నాగమ్మ సంతోషంగా తాగేసింది. అంతే, కాసేపటికే చనిపోయింది. ఇక వృద్ధురాలి నోటి దగ్గర ఉన్న నొరగను తుడిచేసి పక్కలో పడుకోబెట్టి నిండుగా దుప్పటి కప్పేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లే ఇంటికొచ్చి పడుకున్నారు. ఆ మరునాడు 7 గంటలకు ఓ మహిళ వృద్ధురాలి ఇంటికి వెళ్లడంతో ఉలుకు పలుకు లేదు. దీంతో నిద్రలోనే నాగమ్మ చనిపోయిందనుకున్నారు. ఆ తర్వాత ఆమె కొడుకులు వచ్చి అంత్యక్రియలు చేసి వెళ్లిపోయారు.
అయితే రెండవ హత్య 2024 ఏప్రిల్లో జరిగింది. తెనాలిలోనే బుజ్జి రమణమ్మల స్నేహితురాలు భూదేవి వారికి తన కష్టం చెప్పుకుంది. నా భర్త మోషే రోజు తాగొచ్చి కొడుతున్నాడు, వాడు గాని చస్తే డబ్బైనా మిగులుతుంది, ఆ ఆస్తితో హాయిగా బ్రతుకుతానని చెప్పింది. దీంతో చంపుదామని బుజ్జి రమణమ్మలు చెప్పారు. ఇంకేముంది, ముగ్గురు కలిసి వారింట్లోనే మోషేకు మద్యంలో సైనైడ్ కలిపేశారు. మోషే ఏమో చనిపోయాడు. ఆ తర్వాత తన భర్తను చంపినందుకు భూదేవి కొంత డబ్బును వారికి ఇచ్చింది. ఇక ఆ డబ్బులు కూడా జల్సాలకు వాడేశారు. ఇక ఆ తర్వాత వారి దగ్గర డబ్బులు లేకపోవడంతో తమకు బాగా పరిచయం ఉన్న నాగూర్బి అనే మహిళను టార్గెట్ చేశారు. ఎందుకంటే ఆమె ఒంటి మీదనే లక్షల విలువ చేసే బంగారం ఉంటుంది. పైగా రజని అనే మహిళ అప్పు తీసుకోవడంతో ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా ఆమెను చంపేందుకు ప్లాన్ చేశారు. మద్యం పార్టీ చేసుకుందామని చెప్పడంతో నాగూర్బి వీళ్ళ మాటలు నమ్మేసింది. ఇక ఆటో ఎక్కిన తర్వాత డ్రైవర్ను వైన్ షాప్లో బ్రేజర్ తీసుకురామని రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే నాగూర్బి మద్యం తాగదు, బ్రేజర్ తాగుతానడంలో సరేనన్నారు. అది కూడా తాగాలని బలవంత పెట్టారు. చివరకు నిర్మానుష్య ప్రాంతంలో సైనైడ్ కలిపిన బ్లేజర్ తాగించి ఆమెను హత్య చేసేశారు. ఆ తర్వాత ఒంటిపై ఉన్న నగలను దోచుకొని అక్కడి నుంచి జారుకున్నారు. కానీ సీసీటీవీ ఫుటేజ్తో పాటు చివరి కాల్స్ వారిని పట్టించాయి. అయితే ఈ రమణమ్మ బుజ్జల నుంచి ముగ్గురు తప్పించుకున్నారు. వారు ఎలా బ్రతికిపోయారో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. సినిమా థ్రిల్లర్ను మించిన ఆ కథలు పోలీసుల మతులు పోగొట్టాయి. తెనాలకు చెందిన వాలంటీర్ అన్నపూర్ణమ్మ దగ్గర డబ్బు, ఆమె ఒంటిపై భారీగా నగలున్నాయి. వాటిని కొట్టేద్దామనుకున్నారు. ప్రేమగా పిలిచి భోజనంలో విషం పెట్టి చంపాలనుకున్నారు. అయితే ఆహారంలో అన్నం కూర కలిపిన తర్వాత విషం కూడా కలిపారు. కానీ అన్నపూర్ణమ్మ ఆ రోజు ఆలస్యంగా వచ్చింది. ఆమె ఆలస్యంగా రావడంతో ఆ రోజు సైనైడ్ కలిపిన ఆహారం ఎర్రగా మారింది. అనుమానం వచ్చి తినకపోతే దొరికిపోతామని వెనుకడిగేసి సైనైడ్ కలపకుండా మంచి భోజనం పెట్టి పంపించారు. లేదంటే అన్నపూర్ణమ్మ ఆ రోజే చనిపోయేది. ఇక అలాగే తమ కాలనీలోనే ఉండే వరలక్ష్మి తన కూతురి పెళ్లి కోసం దాదాపుగా 15 తులాల బంగారం రెడీ చేసింది. కొంత డబ్బు కూడా ఇంట్లో దాచుకుంది. ఈ విషయాన్ని తమతో స్నేహంగా ఉండే రమణమ్మకు చెప్పింది. దీంతో కూతురు బుజ్జికి ఈ విషయం తెలిసింది. చంపుదామని ఇద్దరు ప్లాన్ చేశారు. పక్కాగా స్కెచ్ చేసి మాయ మాటలు చెప్పి వరలక్ష్మిని ఊరి చివరకు తీసుకెళ్లారు. అప్పటికే థమ్సప్లో సైనైడ్ కలిపి రెడీగా ఉంచారు. ముగ్గురు ఊరి చివరన పార్టీకి కూర్చుందామనే లోపే భర్త కాల్ చేశాడు. ఎక్కడున్నావని గట్టిగా అడగడంతో ఊరి చివరన బుజ్జి రమణమ్మలతో ఉన్నానని చెప్పింది. 10 నిమిషాల్లో వచ్చేస్తానంది. ఆమె భర్త కోపట్టడంతో నేను వెళ్లాలని చెప్పింది వరలక్ష్మి. అయితే తాము ఊరి చివరన బుజ్జి రమణమ్మలతో ఉన్నామని భర్తకు చెప్పడంతో ప్లాన్ మార్చేశారు. నువ్వు వెళ్ళిపోమని ఆమెను పంపించేశారు. ఒకవేళ హత్య చేస్తే తమ మీదకే వస్తుంది, పోలీసులు పట్టుకుంటారని వరలక్ష్మిని పంపించేశారు. అలా ఒక్క ఫోన్ కాల్ ఆమె ప్రాణాలు కాపాడేసింది. ఇక మూడవ అదృష్టవంతురాలి పేరు మేరాబి. ఆమె ఇంటికెళ్లి ఆమెనే చంపి దోచుకుని రావాలనుకున్నారు. సరిగ్గా అప్పుడే ఎలాగైనా మేరాబి తాగే టీలో విషం కలపాలని ప్లాన్ చేశారు. దీంతో తనకు కాస్త చక్కెర కావాలని అడగడంతో కిచెన్లోకి వెళ్ళింది మేరాబి. టీపాయ్ మీద తాను తాగుతున్న టీ కప్ను ఉంచే వెళ్ళింది. అందులో సైనైడ్ కలుపుదామనే సమయానికి ఒకేసారి 4 మేరాబి బంధువులు వచ్చారు. అంతే, ఆ కలపడాన్ని వెనక్కి తీసేసుకున్నారు. అలా బంధువులే దేవుళ్ళలా వచ్చి మేరాబి ప్రాణాలు కాపాడారన్నమాట. లేదంటే వీరి హత్యల లెక్క 7కు చేరేది. చివరకు 4వ హత్యతో దొరికిపోయారు బుజ్జి రమణమ్మలు. అయితే వీరి సైనైడ్ను ఉపయోగించుకున్న రజని, భూదేవులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ ఇద్దరు కూడా మరో 2 హత్యలకు పన్నాగం వేసుకున్నారు. కానీ పాపం పండింది. అయితే వీరికి సైనైడ్ ని అమ్మిందెవరు? కృష్ణ అనే ఓ వ్యక్తి భారీగా డబ్బులు తీసుకుని అమ్మినట్లు తెలుసుకున్నారు పోలీసులు. అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అలా ఎక్కడో కాంబోడియాలో చేసిన సైనైడ్ హత్యల అనుభవంతో ఏకంగా అప్పులు తీసుకోవడం, అడిగితే చంపేయడం చేస్తున్నారు. లేదంటే బంగారు నగలు డబ్బు కోసం చంపేస్తున్నారు. ఆ డబ్బంతా కేవలం జల్సాల కోసమే వాడుతున్నారు. మరి ఇద్దరిని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.